వరదలతో విజయవాడ విలవిల్లాడిపోతోంది. సితార, రాజరాజేశ్వరిపేట, పాల ఫ్యాక్టరీ ప్రాంతాల్లో ముంపు కొనసాగుతోంది. భారీ వర్షాలు, వరదలకు పూర్తిగా ఇళ్లు మునిగిపోయాయి. దీంతో అపార్ట్మెంట్లపైన, కొండలపైన తాత్కాలిక టెంట్లు వేసుకుని తలదాచుకున్నారు. వరద ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ సితారా ప్రాంతంలో పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. విజయవాడలో తాజా పరిస్థితి ఏ రకంగా ఉందో మనం ఈ రోడ్డు పైన చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం ఇదంతా కూడా సితారా సెంటర్. ఇదే తరహాలో ఇంతకు మించి ప్రతి ప్రాంతం కూడా ముంపు బారిలోనే ఉంది. ఇప్పటికీ కొంత 1 నుంచి 2 అడుగుల మేర వరద తగ్గినప్పటికీ కూడా ప్రజలు బయటికి రాలేనటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు, వాటర్ ప్యాకెట్ల కోసం అలాగే ఫుడ్ ప్యాకెట్ల కోసం ప్రజలంతా కూడా ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వస్తూ ఉన్నారు. ఈ సితారా ప్రాంతంలో ఓ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితిని చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం కూడా ముంపు అంతా ముంచేసి వెళ్లిన తర్వాత ఒక్కొక్కరుగా తిరిగి వచ్చి తమ ఇళ్లు ఎలా ఉన్నాయని చూసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది మనం ఆ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. మొత్తం వస్తువులన్నీ కూడా తడిచిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడక్కడ కుర్చీలు, ఇంట్లోంచి కొట్టుకొచ్చినటువంటి సామాన్లన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా చేతికి దొరకకుండా, అంటే కాపాడుకోకుండా వదిలేసి వెళ్ళినటువంటి వారి పరిస్థితి ఏ రకంగా ఉందో మనం చూడొచ్చు. ప్రస్తుతం ఈ సితారా ప్రాంతంలో మొత్తం నీరు ఒకవైపు నుంచి కృష్ణ, మరోవైపు నుంచి బుడమేరు వాటర్, అలాగే వర్షం నీరు అంతా నిలిచిపోవడంతో కొంత ఇబ్బంది ఉంది. ఇక్కడ ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా నీరు వచ్చి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇంకా ఇక్కడ వరకు నీరు వచ్చిన తర్వాత లోపల ఏ రకంగా ఉంది అనేది మనం చూడొచ్చు. మొత్తం విలువైనటువంటి వస్తువులన్నీ కూడా తడిచిపోయాయి. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి వాటిని సరి చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూడొచ్చు మనం, మంచాలు కానీ అలాగే బీరువాలు, విలువైన వస్తువులు మొత్తం కూడా మునిగిపోయి మళ్ళీ కొన్ని తేలినటువంటి పరిస్థితి. వాటిని కాపాడుకునేందుకు ఇళ్లలో పెట్టి తాళాలు వేసి వీళ్ళు బయటికి వెళ్ళినప్పటికీ కూడా అవి ఎందుకు పనికిరానటువంటి పరిస్థితి. ఓ ఇంట్లో, అంటే ఈ ఇంట్లో ఏ తరహాలో అయితే పరిస్థితి ఉందో దాదాపుగా ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి. మంచాలు, గ్యాస్ సిలిండర్లు, మొత్తం టీవీలు, అలాగే ఇక్కడ వండుకోవడానికి ఉంచినటువంటి సామాన్లు ఏవైతే ఉంటాయో, బియ్యం కానీ పప్పు దినుసులు అన్ని కూడా తడిచిపోయి ఎందుకు పనికిరానటువంటి పరిస్థితి. బాధితులు అవి చూసుకుని కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు వెళ్ళారు బయటికి, మళ్ళీ ఎప్పుడు వచ్చారు? ఇంట్లో పరిస్థితి ఏ రకంగా? బయటకు వెళ్ళి 5ంటికి వచ్చేసేపటికి అంతా మునిగిపోయింది. ఆడవాళ్ళు కూడా బయటకు వెళ్ళారు. వచ్చేపాటికి మొత్తం మునిగిపోయింది. తీర్థానికి అవకాశం లేదు. మొత్తం మునిగిపోయింది. పక్కలు కూడా వెళ్ళి తాళాలు వేసి వెళ్ళిపోయారు వాళ్ళు కూడా. ఇక ఎవరు లేరు. మేము ఎట్లా పని చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఇంట్లో ఉంటాం. ఏమైనా తడిచిపోయి కనిపిస్తున్నాయి? పనికొచ్చే ఏమైనా కనిపిస్తున్నాయి? ఏమి మొత్తం తడిచిపోయింది. అసలు ఏమీ లేవు. పనికొచ్చే కూడా అన్ని మళ్ళీ మొదలు తెచ్చుకోవాల్సింది. కూలికి వెళ్ళి నేను ఏదో పని చేసుకొని ఏదో బతున్నాను. ఏం లేదు, ఇక్కడికి వచ్చి అద్దెకి వచ్చి కట్టుకుంటా ఇక్కడికి వచ్చి ఉంటున్నాను. ఈ పైన డాబాల పైన తలదాచుకున్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళందరూ కూడా చెప్తున్నది ఒకటి, వచ్చి అంటే వీటిని తీసుకుని మళ్ళీ సురక్షిత ప్రాంతాలకు తరలించేటటువంటి ఏర్పాటు లేదనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ప్రస్తుతం విజయవాడలో చాలా దారుణమైన పరిస్థితి కొనసాగుతుందని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ కరిష్ణ మల్లికార్జున, విజయవాడ నుంచి.